Okay, next one, show that limit x tends to 2 minus modulus of x minus 2 by x minus 2 is equal to minus 1. ఈ లిమిట్ వాల్యూ మనం -1 అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా x tends to 2 మైనస్ అంటే అర్థం ఏంటి? దట్ ఇంప్లైస్ x less than 2 అని. ఓకే, సో 2 మైనస్ అని చూపిస్తున్నామంటే అది LHL. సో x less than 2. x less than 2 అయితే modulus of x minus 2. x minus 2 అనేది ఏమొస్తుంది? సో 2 కంటే తక్కువ నెంబర్ ఒకటి తీసుకుందాం మనం. ఏమొస్తుంది? సపోజ్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే x minus 2 ఈజ్ నెగిటివ్. ఓకే, సో 2 కంటే తక్కువ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి సపోజ్ 1 తీసుకుంటే 1 minus 2 minus 1. 2 కంటే తక్కువ ఏం తీసుకున్నా ఈ వాల్యూ నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో నెగిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి దేర్ఫోర్ మోడులస్ ఆఫ్ x minus 2 అనేది మైనస్ ఆఫ్ x minus 2గా రిప్రజెంట్ చేసుకోవాలి. పాజిటివ్ వస్తే ప్లస్, నెగిటివ్ వస్తే మైనస్గా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే మాడ్యులస్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో దీన్ని పాజిటివ్ చేయటం కోసం లోపల మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 minus 2 minus 1 మైనస్ ఆఫ్ -1 అంటే +1. సో అల్టిమేట్గా ఇది మాడ్యులస్ కాబట్టి దాన్ని ప్లస్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. సో 2 కంటే తక్కువ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది నెగిటివ్గా వస్తుంది కాబట్టి మనం మైనస్ రిప్రజెంట్ చేయాలి. పాజిటివ్ వస్తే ప్లస్. ఓకే, దేర్ఫోర్ లిమిట్ x tends to 2 minus modulus of x minus 2 by x minus 2 is equal to limit x tends to 2 minus. సో ఇప్పుడు modulus of x minus 2 అంటే మైనస్ ఆఫ్ x minus 2 వచ్చింది. డినామినేటర్లో కూడా x minus 2. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా x అనేదే లేదు. x అనేది ఉంటే మనం 2ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో కంప్లీట్గా మనకి లిమిట్ x tends to 2 minus -1గా వచ్చింది. సో దట్ ఈస్ ద ఆన్సర్ -1. ఓకే, థ్యాంక్ యూ.